జీరో పెట్టుబడితో మీరు నెలకు 10,000 సంపాదించే 5 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే చెప్తానండి. ఇవి ఓన్లీ స్టూడెంట్స్‌కు అలాగే మీరు పార్ట్ టైమ్‌గా చేసుకోవాలనుకున్న వాళ్ళకు చాలా బాగా అయితే ఉపయోగపడుతుంది. బెస్ట్ అయితే స్టూడెంట్స్‌కి అయితే చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇవి. ఈ 5 బెస్ట్ బిజినెస్ ఐడియాస్ అయితే మీకు యూజ్ అయితాయి అనుకుంటే గనక కంపల్సరీ ఫాలో అయిపోండి. ఇది నేను ఓన్‌గా మొత్తం తెలుసుకొని నాకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా కొన్ని తెలుసుకొని నేనైతే మీకు ఇది అయితే చెప్తున్నాను. ఫుల్‌గా వీడియోను చూడండి. చూసి మీకు ఏదైనా ఒక బిజినెస్ ఐడియా కూడా నచ్చితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు నేను చెప్పిన ఈ 5 ఏదైనా చేస్తుంటే గనక నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇంకా ఇలా బెస్ట్ స్టూడెంట్స్ కోసం ఏమైనా కావాలి అంటే గనక కామెంట్‌లో కామెంట్ చేయండి. తప్పకుండా నెక్స్ట్ అయితే వీడియో చేయడానికైతే ట్రై చేస్తాను. ఇక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసి ఆన్లైన్ ట్యూషన్స్ అండి. ఇది మీరు స్టూడెంట్స్ కాబట్టి మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ మీద డ్రిప్ ఉంటుందనుకోండి. ఆ సబ్జెక్ట్‌ని మీరు ఆన్లైన్‌లో ట్యూషన్ లాగా చెప్పుకోవచ్చు. మీకు తెలుగు ఇప్పుడు చాలా లాంగ్వేజెస్‌లో చాలా ప్రాబ్లమ్స్ అంటే చాలామందికి రాదు కదా! అలా మీకు లాంగ్వేజ్‌లో ఏదైనా మంచిగా అంటే తెలుగు, ఇంగ్లీషు అలాగే హిందీ అలా మీకు మంచిగా వచ్చిందనుకోండి. దాన్ని మీరు ట్యూషన్ లాగా చెప్పుకోవచ్చు. లేదు మీకు అన్ని సబ్జెక్టుల మీద కొంచెమన్నా నాలెడ్జ్ ఉంది అంటే మంచిగా ఉంది అంటే గనక మీరు ట్యూషన్ ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌తో పాటు ఇంటి దగ్గర గూడా మీరు కాలేజ్‌కెళ్ళేసి వచ్చినాక కూడా ఇంటి దగ్గర గూడా మీరు ట్యూషన్ చెప్పుకోవచ్చు. ఇక పార్ట్ టైమ్ జాబ్ లాగా గూడా ఈ ట్యూషన్ అనేది మీరు జాబ్ చేసి వచ్చినా, అలాగే ఒకవేళ మీరు చదువుకొని హౌస్ వైఫ్స్ అయినా కూడా ఒకేళ చదువుకొని మీరు ఇంటి దగ్గర ఉన్నా కూడా ఈవినింగ్ టైం అలా మీరు ట్యూషన్ అయితే చెప్పుకోవచ్చండి. దీని ద్వారా గూడా మీకు నెలకు ఈజీగా ఒక్కొక్కరికి మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ కాకుండా మొత్తం సబ్జెక్ట్ వైస్‌గా ఒక అమౌంట్ ఉంటుంది ట్యూషన్‌లో. అలాగే అన్ని సబ్జెక్టులు కలిపి ఒక అమౌంట్ ఉంటుంది గదా! కనీసం ఒక మనిషికి రూ. 1000 పెట్టుకొని ఒక 10 మంది వచ్చినా చాలు మీకు. నెలకు 10,000 ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా మీరు ఎక్కువగా మేనేజ్ చేసుకోవచ్చు, చెప్పుకోవచ్చు. లేకపోతే సబ్జెక్ట్ వైస్‌గా చెప్పుకోవచ్చు. ఇంకా 2 విధాలుగా కూడా ఎర్న్ చేసుకోవచ్చు ట్యూషన్ ద్వారా. ఎలా అంటే మీరు ఇప్పుడు ఇంట్లో ఉండి చెప్పుకోవచ్చు ఈవినింగ్ టైంలో. ఇంకా మీరు ఆన్‌లైన్‌లో గూడా ట్యూషన్ చెప్పుకోవడం వల్ల కూడా మీకు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. ఏదైనా బిజినెస్ ఇలాంటివన్నీ మీరు హ్మ్, ఫస్ట్ మీరు దాని గురించి డీటెయిలింగ్‌గా తెలుసుకొని, మొత్తం ఇన్ఫర్మేషన్ తెలుసుకొని ఫాలో అయిపోండి. ఇక్కడ మీరు ఎక్కువ ఏది పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ టైమ్‌ని ఇన్వెస్ట్‌మెంట్ చేస్తున్నారు అంతే. ఇక నెక్స్ట్ టిప్ వచ్చేసి ఇది ఎక్కువగా టీ షర్ట్ ప్రింటింగ్ అండి. అంటే టీ షర్ట్ మీదనే కాదు మీరు ప్రింటింగ్ అనేది ఒక్కసారి నేర్చుకున్నారనుకోండి ఒక మన క్లాత్ మీద ప్రింటింగ్ చేసుకునేది అది కంప్యూటర్‌లో అదే ప్రింటింగ్ చేస్తారు కదా! అలా మీరు హ్యాండ్‌తో చేసేది కాదు. ప్రింటింగ్ చేసేది నేర్చుకున్నారు అంటే ఈజీగా ఇప్పుడు మీరు ఇప్పుడు ఇప్పుడు 'బిగ్ బాస్' అనేది ఇప్పుడు వస్తుంది కదా! అలా 'బిగ్ బాస్' ఒకటి టీ షర్ట్ మీద ప్రింటింగ్ చేసి మీరే సేల్ చేసేయొచ్చండి. ఇలా అమెజాన్ అలా ఫ్లిప్‌కార్ట్ అట్లాంటి యాప్‌లలో మీరు పెట్టేసి టీ షర్ట్స్ కలర్స్ వైస్‌గా అన్నీ తెచ్చుకొని మీరు హోల్‌సేల్‌గా పెట్టుకొని ప్రింటింగ్ అనేది తీసి అలా కూడా మీరు రీసేల్ చేసుకోవచ్చు. లేకపోతే నచ్చిన హీరోస్‌వి అలాగే పిల్లలకనుకోండి కార్టూన్స్ అలా దాన్ని మీరు కొంచెం క్రియేటివిటీగా ఇంకా మీరు ప్రింటింగ్ నేర్చుకుంటే మంచిగా శారీస్ మీద ప్రింటింగ్ చేయడం, బ్లౌజెస్ మీద ప్రింటింగ్ చేయడం అలా కూడా చేయడం వల్ల మీకు మనీ అనేది ఎర్న్ అయితే చేసుకోవచ్చు. బ్లౌజ్ మీద కూడా ప్రింటింగ్ చేసుకోవచ్చు. ఇంకా మీకు ఇంట్రెస్ట్ ఉంటే పెయింటింగ్ అలాంటివి కూడా చేయొచ్చండి. ఇలా మీరు ఇంట్రెస్ట్‌ని బట్టి మీరు మంచిగా అనేది ఎర్న్ చేసుకోవచ్చు. కాబట్టి టీ షర్ట్ ప్రింటింగ్ అంటే మీరు ఒకసారి ప్రింటింగ్ ఇలా ఒక టీ షర్ట్ తీసుకొని దాని మీద క్రికెట్ ఇప్పుడు మ్యాచ్ మొన్నటి వరకు ఐపీఎల్ జరిగింది కదా! అట్లా. అలాంటి టైంలో ఇంకా ఎక్కువగా సేల్స్ అయితే జరుగుతాయి. ఎప్పుడు ఒకటేలాగా ఉండొద్దండి. ఇప్పుడు 'బిగ్ బాస్' వస్తుంది దీనికి సంబంధించి. నెక్స్ట్ ఇంకొకటి అలా అంటే ట్రెండ్‌కి తగ్గట్టు అంటే టైంకి తగ్గట్టు మన ట్రెండింగ్‌గా అన్నీ ఆలోచించుకుంటూ చేస్తూ ఉంటే మనము ముందుకైతే వెళ్ళగలము. ఇలా కూడా మీరు చేయొచ్చు. దీనికి ఎక్కువ టైం కూడా అవసరం ఉండదండి. మీరు ఈవినింగ్ టైంలో లేకపోతే మార్నింగ్ ఒక 2 గంటలు అలా చేసుకున్నా మీరు మనీ అనేది ఎక్కువగా ఎర్న్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ వచ్చేసి మీరు కొన్న వస్తువులు ఉంటాయి కదా! అంటే బుక్సు లేకపోతే వాచెస్ మంచిగా బ్రాండెడ్‌వి బెల్టులు అట్లా బెల్టులు మీరు యూజ్ చేసే ఇయర్ రింగ్స్ అలాంటి మీరు కొన్న వస్తువులను మీరు యూట్యూబ్ ఛానల్ లాగా క్రియేట్ చేసి దాంట్లో మీరు పోస్ట్ చేస్తూ ఉండొచ్చండి. అంటే మేము ఇది తీసుకున్నాము. ఇది క్వాలిటీ బాగుంది. ఇది ఇక్కడ దొరుకుతుంది. మీకేమైనా కావాలంటే ఇక్కడ లింక్స్ ఇస్తాము. ఇక్కడ నుంచి మీరు తీసుకోండి. దాని ద్వారా కూడా వాళ్ళు లింక్ క్లిక్ చేసినా మీకు అమౌంట్ అయితే వస్తుంది. లేదు మీరే హోల్‌సేల్‌గా తెచ్చుకొని కూడా మీరు వీటిని రీసేల్ చేసుకోవచ్చండి. ఇలా కూడా బిజినెస్ అయితే మంచిగా ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ద్వారా బ్రాండ్ ప్రమోషన్స్ అండి. మీరు యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నారనుకోండి. మీరు యూట్యూబ్ ఛానల్ చేస్తూ ఉంటే దాంట్లోంచి మీరు చేసే కంటెంట్‌ని బట్టి మీకు ప్రమోషన్స్ అనేది వస్తుంటాయి. దాని ద్వారా అయితే 10,000 కాదు లక్షలలో ఎర్న్ చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేయకపోతే ఒకవేళ చేసుకోండి. స్టూడెంట్స్ అయితే గనుక కంపల్సరీ. ఇక నెక్స్ట్ వచ్చేసి
ఈ బ్రాండ్ ప్రమోషన్స్ అంటే ఇప్పుడు మీకు చుట్టుపక్కల మీకు మంచిగా ఫుడ్ ఉంటుంది. మంచి హోటల్స్ ఉంటాయి అనుకోండి. అక్కడి నుంచి మీరు ప్రమోషన్ లాగా వీడియో వచ్చేస్తుంది. అలాగే మీరు ప్రమోషన్ చేసినందుకు కూడా మినిమమ్ ఎంతో కొంత అయితే మీరైతే అమౌంట్ తీసుకోవచ్చండి. మీరు యూట్యూబ్ ఛానల్ గ్రో అయ్యే కొద్దీ మీకు ఇంకా వాళ్ళే పిలిచి ఎక్కువగా మీరు వీడియో తీసుకోవడానికి ప్రమోషన్ లాగా మీకు మనీ అనేది ఇస్తారు. అలాగే చిన్న చిన్న ఉంటాయి కదా! అలా బ్రాండ్ ప్రమోషన్స్ కూడా చేసుకోవచ్చు. ఫేస్‌బుక్ అలాగే ఇన్‌స్టాగ్రామ్ దీనిలలో కూడా పెట్టుకొని మీరు ప్రమోషన్స్ అయితే చేసుకోవచ్చండి. ఇక నెక్స్ట్ వచ్చేసి యూట్యూబ్ ఛానల్. మీరు స్టూడెంట్స్ అయితే ఒకవేళ హౌస్ వైఫ్స్ అయినా, ఒకవేళ మీరు జాబ్ చేస్తున్నా ఇది ఎవరికైనా వర్కౌట్ అవుతుంది. ఎక్కువ టైం పెట్టకపోయినా కూడా మీకు 2, 3 గంటలు డైలీ టైం ఉంటుందంటే, ఆ 2, 3 గంటలలోనే రోజుకొక వీడియో కాకపోయినా 2 డేస్‌కి ఒక వీడియో, వీక్లీ 3 వీడియోస్ అలా అయినా మీకు ఇంట్రెస్ట్ ఉన్న ఆహ్, సబ్జెక్టు అంటే మీకు ఏ దాని మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటదో దాన్ని మీరు ఇలా వీడియో ద్వారా తీసి మీరు ఫేస్ చూపించొచ్చు, ఫేస్ చూపించకపోవచ్చండి. అది మన ఇష్టము. ఎందుకంటే ఫేస్ చూపిస్తే ఇంకా మంచిగా ఉంటుంది. బట్ ఫేస్ చూపించడం ఇష్టం లేని వాళ్ళు, ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు కూడా ఇలా ఫేస్ చూపించకుండా తీయొచ్చు. మీరు చెప్పే దాంట్లో కంటెంట్ ఉంటే చాలండి. అది వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా చేయాలి. అలాగే తిక్క తిక్క వీడియోస్ తీయకుండా వాళ్ళకి యూజ్ అయ్యే వీడియోస్ మనం చెప్పాలనుకునేటివి అంటే మంచిగా అర్థమయ్యేలా వాయిస్ అనేది క్లారిటీ ఉండాలండి. నాది కూడా ఇప్పుడు వాయిస్ క్లారిటీగా ఉందో ఒకసారి కామెంట్‌లో కామెంట్ చేయండి. వాయిస్ క్లారిటీగా ఉండి మంచిగా అందరి దగ్గర ఫోన్స్ అయితే ఉంటాయి కదా! ఆ ఫోన్ ద్వారానే ఆహ్, మనం ఫోన్ చూసుకుంటూ టైం వేస్ట్ చేసే బదులు అంటే రీల్స్ చూసుకుంటూ మనకు ఖాళీగా ఉన్నదాన్ని మనం ఎర్న్ చేసుకోవడానికి ట్రై చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎక్కువ ఏదో డబ్బులొస్తాయని దానికంటే ఫస్ట్ మీకు మోటివేషన్ ఉంటుందండి. మనం టైం ఎప్పుడు వేస్ట్ చేయకుండా మన కోసం అంటూ ఇప్పుడు స్టార్టింగ్‌లో ఏ బిజినెస్ గానీ, యూట్యూబ్ ఛానల్ గానీ ఏ దాంట్లో గ్రోత్ ఉండదు. బట్ చేస్తూ ఓపికతో కన్సిస్టెంట్‌గా అంటే డైలీ వీడియోస్ అప్‌లోడ్ చేయడము. మీరు ఒకవేళ బిజినెస్ చేస్తుంటే డైలీ దాని గురించి తెలుసుకొని చేసుకుంటూ ఉండడం ద్వారా ఎప్పుడో ఒకసారి అయితే సక్సెస్ అయితే వస్తుందండి. కానీ ఓపిక అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా యూట్యూబ్ ఛానల్ చేస్తున్న వాళ్ళకైతే ఓపిక చాలా ఉండాలండి. ఓపిక లేకుండా ఇప్పుడు పెట్టాము రావట్లేదని దాన్ని అక్కడి వరకు వదిలేసామనుకోండి, ఒక స్టోరీ ఉంటుంది కదా! మనకు లోపల గోల్డ్ ఉంటుందని తెలుస్తుంది. కానీ మనం దాన్ని తవ్వడానికి ఇద్దరు మనుషులు తవ్వుతూ ఉంటారు. అటొకరు, ఇటొకరు. ఆహ్, ఆ రౌండ్ ఉన్న ప్లేస్ మొత్తం గోల్డ్ ఉంటుంది. కానీ వాళ్ళు ఒక ఫస్ట్ అతను కొంచెం తవ్వితాలకల్నే అతనికి బుసొస్తుంది. అరే! ఇంకా ఏమి రాలేదు, గోల్డ్ లేదు, ఏం లేదని చెప్పి అతను వెళ్ళిపోతాడు. సెకండ్ అతను చాలా ఓపికగా తవ్వుతూ ఉంటే దాంట్లో అడుగుకు అంటే మనం లోతు దిగే కొద్దీ ఎక్కువగా మనకు ఉంటుంది కదా! లోతు తీసే కొద్దీ అతనికి చాలా గోల్డే దొరికింది. ఇక ఇప్పుడు నేను చెప్పేదేంటంటే స్టార్టింగ్‌లో ఎవరికీ ఎక్కువగా అనేది మనకు సక్సెస్ అనేది రాదండి. ఓపికతో వెయిట్ చేసుకొని దాన్ని మనం ఇంప్రూవ్‌మెంట్ చేసుకుంటూ పోతే కంపల్సరీ సక్సెస్ అనేది వస్తుంది. కాబట్టి జీరో పెట్టుబడితో స్టూడెంట్స్‌కైతే వాళ్ళు కాలేజ్‌కి వెళ్తూ కూడా మంచిగా మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. పిల్లలకైతే కష్టం కదా! కొంచెం వాళ్ళు ఇంకా 10థ్ క్లాసు, 9థ్, 8థ్ నుంచి అయితే ఓకే. మరి 6థ్, 5థ్ క్లాస్ వాళ్ళు అసలు ట్యూషన్ కూడా చెప్పుకోలేరు. అలా టాలెంట్ ఉన్న వాళ్ళు చెప్పొచ్చండి. దాంట్లో తప్పులేదు. బట్ ఒక 8థ్, 9థ్ క్లాస్ పిల్లలకైతే కొంచెం నాలెడ్జ్ ఉంటుంది. ట్యూషన్స్ అలాంటివి చెప్పుకోగలరు. మిగతావన్నీ ఏ ఏజ్ వాళ్ళు అంటే చిన్న పిల్లల నుంచి కూడా చేసుకోవచ్చండి. యూట్యూబ్ ఛానల్ గానీ, మీరు కొన్న వస్తువులు ఇలా వీడియోలో ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టుకొని అందరి దగ్గర ఫోన్ ఉంటుంది. పిల్లలకు కూడా సెపరేట్‌గా ఫోన్స్ ఉంటున్నాయి కదా! ఇలా అనేది మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చండి. మనము ఊకే యూట్యూబ్‌లో వీడియోలు చూసుకుంటూ లేకపోతే ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లో చూసుకుంటూ అలా చూసుకోవద్దు తప్పనట్లేదు. ఒక హాఫ్ అన్ అవర్ మీకు నచ్చినట్టు చూసుకోండి. దాని తర్వాత మీరు ఇలా బిజినెస్ లాగా చేసుకోండి. ఊకే గేమ్స్ ఆడుకుంటూ మైండ్ డిస్టర్బ్ అయ్యి ఇప్పుడు ఎక్కువగా పిల్లలకు మానసిక స్థితి బాగుండక హాస్పిటల్స్ ఎక్కువ అవుతున్నాయండి. మీరు చూసారో లేదో రీసెంట్‌గా టీవీలో కూడా చెప్పారు. అంటే వార్తలలో కూడా చెప్పారు కదా! మానసిక స్థితి పిల్లలకు బాలేక. అంటే ఎందుకు? పెద్దలకు కూడా ఇప్పుడు అట్లే అవుతాయని కొద్ది రోజుల్లో ఫోన్స్ ఎక్కువగా వాడుతుండడం వల్ల కాబట్టి, అదే ఫోన్‌ను మీరు మనీ ఎర్న్ చేసుకోవడానికి యూజ్ చేసుకున్నారనుకోండి, మీకు కూడా హ్యాపీనే కదా! ఊకే టైమ్ పాస్‌కి చూసే కంటే మనీ కోసం దాన్ని మన ఫోన్ యూజ్ చేసుకుంటే మనకు కూడా బెస్ట్‌గా ఉంటుంది. కాబట్టి మీరు ఈ 5 దానిలోనే మీకు ఏది బాగా యూజ్ అయిందో చెప్పండి. ఒకసారి చెప్తాను చూడండి. ఆన్‌లైన్ ట్యూషన్, అలాగే టీ షర్ట్ ప్రింటింగ్, అలాగే మీరు కొన్న వస్తువులను బుక్స్ లేకపోతే మీరు కొన్న వాచెస్ అట్లాంటివి వాటి లింక్స్ ఇచ్చి మీరు మనీ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్రాండ్ ప్రమోషన్స్, అలాగే యూట్యూబ్ ఛానల్. ఈ 5 మీకు ఏది బాగా యూజ్ అవుతుంది? మీరు ఇంతకుముందు ఏమైనా చేస్తున్నారా? అనేది కూడా నాకు కామెంట్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కామెంట్‌లో కామెంట్ చేయండి. నేను తప్పకుండా నా ఛానల్‌లో వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను.
మీకు వీడియో నచ్చితే గనక సబ్స్క్రైబ్ అయితే చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు ఇలా అలాగే లైక్ చేయండి. మీరు ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే కానీ నేను నెక్స్ట్ మంచి మంచి వీడియోస్‌తో మీ ముందుకు వచ్చేస్తాను. థాంక్ యూ.